లేవికాండం నిన్న 7 అయింది కదా. లెట్స్ గో విత్ 8 అన్న 7:23 వరకే అయిందన్న. 7:23. రీడ్ ఫ్రమ్ 24. చచ్చిన దాని క్రొవ్వును చీల్చిన దాని క్రొవ్వును ఏ పనికైనను వినియోగపరచవచ్చును, కానీ దాన్నే మాత్రమును తినకూడదు. ఏలయనగా మనుషులు యెహోవాకు హోమముగా అర్పించు జంతువులలో దేని క్రొవ్వునైనను తినినవాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును. చచ్చిన దాని కొవ్వును చీల్చిన దాని కొవ్వును ఏ పనికైనను వినియోగపరచవచ్చును, కానీ దానిని ఏమాత్రమును తినకూడదు. వా అంటే చెప్పాను కదా, మేబీ సమ్ స్పిరిచువల్ కనెక్షన్స్, అవునా కదా. ఇప్పుడు చూడండి, ఒకటి అందరికీ మనసాక్షి ఉందా లేదా? వి గాట్ ఎ కాన్షియస్. దానికి తగ్గట్టు లా కూడా ఉంది. మరి ఈ లా ప్రకారం మనసాక్షి ప్రకారం జీవించి వెళ్ళిపోవచ్చు. బట్ ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు ఒకటి వద్దన్నాడు, సబ్బాత్ దినాన్ని మీరేమీ చేయకూడదు అన్నాడు. మరి ఆయన సబ్బాత్ దినాన్న తన శిష్యులు ఏం చేశారో తెలుసా? వెన్నులు తుంచుకుంటూ వెళ్ళారు. మరి ఆయన ఏం చెప్పాడు? సబ్బాత్ దినాన్న మీరు పొలములో ఏది తెంపకూడదు, పని చేయకూడదు, యూ కెనాట్ వర్క్. మరి ఆయన మళ్ళా శిష్యులు వెన్నులు తింటున్నప్పుడు ఆయన వారిని ఆపాడా? ఆపలేదా? ఆపలే. ఎందుకు? హీ ఈజ్ ద లార్డ్ ఆఫ్ ద సబ్బాత్. అంటే ఆయన సబ్బాత్ దినానికి ఏమై ఉన్నాడు? ప్రభు. హీ ఈజ్ ద లార్డ్ ఆఫ్ సబ్బాత్. నేనే పెట్టాను ఆ కండిషన్ను, నేనే తీసేస్తున్నాను. సరే, ఇప్పుడు యాజకులు కానీ ప్రవక్తలు కానీ ఆ కాలంలో ఉండేవాళ్ళు, ఎన్నుకొనబడిన వారు, మరి కన్యకలనే వివాహం ఆడాలి, అవునా కదా? ఇది దేవుని యొక్క ధర్మశాస్త్రం ప్రకారం ఉండేటువంటి చట్టం. మరి అదే ప్రభు హోషేయని ఎవరిని చేసుకోమన్నాడు కదా? చేసుకున్నాడా? రైట్. అంటే ఇప్పుడు చేసుకోవచ్చా, చేసుకోకూడదా? అది చెప్పింది ఎవరు? అంటే ఇక్కడ లా ఏంటి? ఇక్కడ ఏది హోలీ? పరిశుద్ధత ఏంటి? దేవుడు ఏం చెప్తే అది హోలీ. యు గెటింగ్ మీ నౌ? వాట్ గాడ్ టెల్స్ యూ టు డూ ఈజ్ హోలీ. ఇప్పుడు thou shall not kill ఏమనుంది? నీవు నరహత్య చేయరాదు. ఓకే, ఈయన ఒక ప్రవక్తగా వచ్చి, he came as a prophet, ఒక ప్రవక్తగా వచ్చి ఈయన సబ్బాత్ దినాన్ని ఉల్లంఘిస్తున్నాడు అంటే అందుకే అనమాట, నేను ప్రవక్తను కాదు, ఈ సబ్బాత్ దినము నా కొరకే, నేనే దాని ప్రభు సమస్తం నా కొరకే అని చెప్పడానికి వాళ్ళు జీవించుకోలేకపోయారు. అంటే ఈ లెక్కన ఒకవేళ దేవుడు గనక ఒక ప్రవక్త ద్వారా మాట్లాడేలా చెప్తున్నాడు అంటే, ఉదాహరణకి ఏలియా భక్తుడు ఎత్తబడుతున్నాడు, అది ఎవరికి తెలుసు? ఎలీషాకి తెలుసు, రైట్? ఎలీషాకి ఎవరు చెప్పారు? దేవుడే ఎలీషా ప్రవక్తకి, ఎలీషాకు అప్పుడు అతను సేవకుడు, అతని ఇంట్లో సేవ చేసే పనివాడు. ఎలీషాకి దేవుడే బయలుపరిచాడు, అది అతనికి తెలుసు. అందుకనే నేను నిన్ను విడవను, వెళ్ళిపోయేదాకా అంటాడు. సరే, ఆయన ఒక ఊరు వస్తాడు వెంబడించకుండా, తర్వాత ఇంకొక ఊరు వెళ్తాడు. అక్కడ ఇతను ప్రవక్తలకి ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఎవరు? ఏలియా ప్రవక్తలకు ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఒక ట్రైనింగ్ క్యాంప్ వెళ్ళినప్పుడు వాళ్ళందరూ వచ్చి, ఆ ప్రవక్తలందరూ వచ్చి ఎలీషాతో ఒక మాట అంటారు, నీకు తెలుసా? ఇప్పుడు ఆ ప్రవక్తలకు మరి ఏలియా భక్తుడు ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు, అంటే ప్రవక్త ట్రైనింగ్ ఇవ్వడం అంటే ఏంటి? దేవుడి నుంచి ఎలా వినాలో ట్రైనింగ్ ఇస్తాడు. ఓకే, ఒక క్రికెటర్ హౌ టు ప్లే. ఇప్పుడు యేసుప్రభు వారు ఈజ్ అన్ అపోస్టల్ ఆల్సో, ఎలా అద్భుతాలు చేయాలని చెప్పాడా లేదా? ఇది ఎందుకు పోవట్లేదు, ఇది పోవాలంటే దీన్ని ఏం చేయాలా? ఉపవాసంతో తప్ప మరి దేంతోనైనా దీన్ని. సో హీ వాస్ ట్రైనింగ్ హౌ టు క్యాస్ట్ అవుట్ డిమాన్స్. అందులో వెళ్ళకపోతే వాళ్ళని పొగడాడే తిట్టాడా? టీచర్ తిడతాదా లేదా? ఇంత కష్టపడి చెప్పని ఎందుకు పాస్ అవ్వలేదు? ఇప్పుడు అంటే ఈ ప్రవక్తల గుంపు అందరికీ ఇప్పుడు ఏ వరం వచ్చింది? దేవుడి నుంచి వినే వరం. సో వాళ్ళు అందరూ వచ్చి ఒక్కొక్కరు విన్నారు. సపోజ్ ఒక 100 మంది ఉన్నారు, క్లాస్లో 100 మంది వచ్చారు. వచ్చి ఎలీషాతో అన్నారు, నీకు తెలుసా నీ యజమానుని ఈరోజు దేవుడు తీసుకెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఎలీషా ఏమంటాడు?
ఐ నో యూ కీప్ క్వైట్ అంటాడు. అంటే ఒకవేళ దేవుడు ఈ వ్యక్తికి చెప్తే, సపోజ్ ఇప్పుడు దేవుడు మీకు ఇది చెప్పమని చెప్పాడు అనుకోండి, మీ అందరికీ కూడా నేను చెప్పేది ఈరోజు వినాలా అని కూడా చెప్తాడు. యు గాట్ ఇట్? ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు యేసు ప్రభు వారు వస్తారని ఇజ్రాయేల్కి ఆయన అంగీకరించినందుకు తీర్పు తీర్చాడు. ఆయన స్వకీయులకు వచ్చాను, వారు ఆయనను అంగీకరించలేదు. కాబట్టి ఈ రాయి మీద రాయి లేకుండా మందిరము పోతుంది. మీరందరూ కూడా అంటారు, నా కోసం ఏడవద్దు. ఎవరి కోసం ఏడవంటాడు? మీకోసం, మీ పిల్లలకి. ఎందుకంటే రాబో తీర్పు ఇజ్రాయెల్ ఉండదమ్మా. ఇజ్రాయెల్ విల్ వానిష్ అండ్ వైప్ ఆఫ్. సో ఇప్పుడు యేసు ప్రభు వారు వస్తున్నాడు అని ఇజ్రాయెల్కి చెప్పాడా లేదా? చెప్పాడా? చెప్పాడు. అనేక మంది ప్రవక్తలు చెప్తూనే ఉన్నారు. ఎవరెవరు చెప్పారు? అన్నిటికంటే ముఖ్యంగా ఒక పెద్ద భక్తుడు, ఏం పేరు? యోహాను. జాన్ ద బ్యాప్టిస్ట్ చెప్పాడా లేదా? జాన్ బ్యాప్టిజం వచ్చి ఆయన పెద్ద అయిన తర్వాత, ఇప్పుడు మేరీయే కాదు, పెద్ద అయిన తర్వాత 30 ఏళ్ల వయసులో ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు, అప్పటికే యోహాను పాపులర్. అందరూ అతను ప్రవక్తగా అంగీకరించారా లేదా? హోల్ ఇజ్రాయెల్ నేషన్స్, ఈవెన్ కింగ్స్ యాక్సెప్టెడ్ హిమ్, దట్ హీ వాజ్ ఎ ప్రాఫెట్. మరి అతను చెప్పిన యెషయా భక్తుడు, లాస్ట్కి మోషే, వీళ్ళందరూ చెప్తారా లేదా? ఇంతమంది భక్తులు చెప్తారు. మీకా కూడా చెప్తాడా లేదా? ఆల్ దిస్ ప్రాఫిట్స్ టెల్. చెప్పిన తర్వాత కూడా వీళ్ళు విన్నారా? వినలేదా? వినలే. కానీ ఈ రోజుల్లో మీరు ప్రతి వచనాన్ని, ప్రతి ప్రవచనాన్ని కూడా తెలుసుకోవచ్చు, కరెక్టా కాదని. ఎలాగా? The Holy Ghost. So no more confusion. You're getting me now? No more confusion. You got the Holy Ghost. ఇప్పుడు లేదండి, ఒక వ్యక్తి ఈరోజే వచ్చాడు, ఎలాగా అంటావా? చాలా రకాలుగా మాట్లాడతాడు పరిశుద్ధాత్మ. మీకు అవన్నీ చెప్పాను కదా. ఒకసారి ప్రొఫెసీ ఎలా డౌన్లోడ్ చేస్తాడో చెప్పానా లేదా మీకు? హౌ? నేను మూడు చెప్పాను, కానీ చాలా ఉంటాయి. దే మెనీ వేస్. మరి దేవుడు మాట్లాడే రీతిగా ఉంటే, దేవుడు పరిశుద్ధాత్మ ఎలా మాట్లాడతాడు? ఎవరైనా చెప్పగలరా కొన్ని విషయాలు? సో వాక్యం ఒకటే అయితే, యేసు ప్రభు వారు నేను వెళ్ళి ఎవరిని పంపిస్తానంటాడు? అతడు మిమ్మును, అంటే పరిశుద్ధాత్మ ద్వారా లేకపోతే హాఫ్ ట్రూత్, సర్వసత్యము కాదు, సగం సత్యం. సగం సత్యం ఏంటి? సో మరి ఇప్పుడు ఎలాగా? నెంబర్ 1, హౌ? వర్డ్. కరెక్టే, వర్డ్ విత్ వాట్? ఎలా మాట్లాడతాడు పరిశుద్ధాత్ముడు? ఓకే, ఎవరో చెప్పారు ఒక పాయింట్, దర్శనం, రైట్, విజన్స్. ఇంకా నెంబర్ 2, డ్రీమ్స్. ఓకే, చూడండి, ఇప్పుడు కొర్నేలియస్కి చెప్తాడు, ఇదిగో. అటు పేతురుకి చెప్తాడు, అవునా లేదు? ఇద్దరికీ చెప్తాడు, అవునా కదా? అనన్యాకి చెప్తాడు, ఓకే, పౌల్కి చెప్తాడు, అనన్యాకి చెప్తాడు, పేతురుకి చెప్తాడు, కొర్నేలికి చెప్తాడు. ఏమని చెప్తాడు? ఒక అన్యుడికి నువ్వు ప్రేయర్ చేయాల, వాక్యము బోధించాలి. అతనికి ఏం చెప్తాడు? ఒక భక్తుడు వచ్చాడు, ఆ భక్తుడి దగ్గరికి నువ్వు దూతను పంపించి ఇంటికి తెప్పించుకో, అతను చెప్పిన మాటలు నువ్వు విను. సో గాడ్ టెల్స్ టు ఐదర్ పీపుల్ ఇన్ వన్ వే ఆర్ ద అదర్. అయితే ఇక్కడ ఈ వ్యక్తికి ఎలా చెప్పాడు? దూత, అవునా కదా? కొర్నేలికి దూత. అతనికి సెన్సిటివ్ కాదు. మరి పరిశుద్ధాత్మ మాట్లాడడం, ఇవన్నీ ఇన్స్పిరేషన్ ఏం తెలియదు, డైరెక్ట్గా దూత వచ్చేసింది. అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, దేవుడు నీతో మాట్లాడాలి అని నువ్వు అంటే నీకు ఎలా విశ్వాసం వస్తుందో తెలుసు కనుక నీతో 100% ఆయన మాట్లాడతాడు, నువ్వు దాన్ని నమ్ముతావు. అయితే నేను విధానాలు చెప్తున్నాను, విధానాలు. మరి కొర్నేలియస్కి ఇప్పుడు వాయిస్ వినబడలేదు కాబట్టి డైరెక్ట్గా దూత వచ్చేసి కనబడ్డది. ఓకే, సో మీరు చెప్పినట్టు దర్శనము, కళ. అయితే కళ వచ్చిందంటే మరి ఏ కళ? అందరికీ వస్తాయి కళలు, 100 కళలు. కానీ నాకు వస్తాయి కళలు. అంటే దేవుడిచ్చే కళ నీకు తెలియాలా? అవునా? లేకపోతే రాత్రి చూసినటువంటి ఆ సీరియల్ నుంచి వచ్చినటువంటి కళ అయి ఉండాలా? ఓకే, సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో యూ నీడ్ టు సీ ఎ డ్రీమ్. సో దర్శనము ఈ అలాగని చూసుకుని. ఇంకోటి ఏంటంటే, దేవుడు ఒక్కొక్కసారి జనరల్గా చెప్పేది పీస్ ఇస్తాడు. ఏమిస్తాడు? పీస్. ఇది మరి వాక్యంలో ఉంది, కానీ చాలామంది చెప్తారు అనమాట, నాకు పీస్, ఇన్స్పిరేషన్ ఇస్తాడు అనేది. ఇన్స్పిరేషన్ అనేది ఉంది. హీ విల్ గివ్ యూ పీస్. దర్శనము ద్వారా, దూత ద్వారా, ఎలాగో అలాగా నీతో మాట్లాడతాడు.
మరి ఇజ్రాయెల్ కాలంలో చూస్తే దురదృష్టవశాత్తు వాళ్ళకి ఎవ్వరికీ కూడా మరి వారి హృదయం, మరి ఉదయకాలాన్ని అదే చూస్తున్నాం మన మాథ్యూలో కూడా, వారి హృదయాన్ని కఠినపరుచుకున్నారు. మరి నీకు తీర్పు ఎలాగుంటుంది అని ఆయన నోటితో కూడా చెప్పాడు. ఎలాగుంటుందని చెప్పాడు తీర్పు ఆయనకి, వాళ్ళకి పొద్దున్న ఎలా ఉంటుందని చెప్పాడు? పౌడర్, ఈ రాయి మీ మీద పడితే మీరు పూర్తిగా నలిగిపోతారు, యూ విల్ బికమ్ పౌడర్. తర్వాత ఏమంటాడు? యూ విల్ బీ డిస్ట్రాయిడ్. ఆ తెలుగులో చాలా ఘోరంగా ఉంటుంది అన్నమాట. ఆయన అపోస్తులకు ఒక పని ఇచ్చాడు, సంఘాలని కట్టాల. సంఘాన్ని దేంతో పోలుస్తాడు? కొండ, అవునా కదా? పేతురు, నువ్వు బండ అంటే నా నుంచి, తండ్రి నుంచి నువ్వు వింటున్నావు, విని ఆ పరిశుద్ధాత్మ ద్వారా తెలుసుకొని దాని మీద నువ్వు సంఘాన్ని కట్టాలా, అంటే దాని మీద ఒక మంచి కొండను నువ్వు స్థాపించాలి. అయితే మరి ఇంకో మాట చెప్తాడు, మీరు మిగిలిన కొండలు, ఈ రాయ కింద పునాది లేని కొండలను ఏం చేయాలంటాడు? నీవు ఇక్కడ లేచి సముద్రంలో. సో దే గాట్ 2 jobs, ప్లాంటింగ్ అండ్ ఆల్సో అప్రూటింగ్, బిల్డింగ్ అండ్ ఆల్సో డెమాలిషింగ్. ఎంతమందికి అర్థమవుతుంది? సో అది చేయకపోతే అది అవ్వదు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఇదిగో ఇది తినొచ్చు, ఇది తినకూడదు, ఎంత ఉంది కొత్త నిబంధనలో. అయితే పాత నిబంధనలో ఉంది, కొత్త నిబంధనలో ఏముంటుంది? నువ్వు ఏదైనా తినొచ్చు అని ఉంటుంది, అవునా కదా? ఇప్పుడు కొత్త నిబంధనలో నువ్వు చనిపోయేది కూడా తినవచ్చు, ఎందుకంటే ప్రార్థన అది విశ్వాసం ద్వారా ఒకసారి టెస్ట్ పెట్టాడు అనుకో. కానీ యాక్చువల్గా తినొచ్చో తినకూడదు కొత్త నిబంధనలో కూడా. ఈ పాత నిబంధన ఏంటో ఎందుకుందో తెలుసా? నీ మనస్సాక్షిని క్లియర్ చేయడానికి. ఇట్ విల్ గివ్ ఎ కన్షియస్, డెవలప్ ఎ కన్షైస్. కొంతమందికి మనస్సాక్షి ఉండదు, ఆ మనస్సాక్షిని డెవలప్ చేస్తుంది పరిశుద్ధాత్మ. ఇప్పుడు దాన్ని ఇది కరెక్ట్, ఇది రాంగ్ అని నీకు చెప్పి దాన్ని చేపిస్తుంది. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు అందుకనే యూ షుడ్ ఎక్స్పెక్ట్ గాడ్ టు టాక్ టు యూ అండ్ ఆల్సో టాక్ టు అదర్స్. చదవమ్మా. ఏలయనగా మనుషులు యెహోవాకు హోమముగా అర్పించు జంతువులలో దేని క్రొవ్వునైనను తినినవాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడను. మరియు పక్షిదే గాని జంతువుదే గాని ఏ రక్తమును మీ నివాసములన్నిటిలో తినకూడదు. ఎవడు రక్తము తినునో వాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడను. బట్ ఇట్ డెవలప్స్ ఎ కన్షైస్. అంటే ఒక రకంగా మనం కొత్త నిబంధనలో నీవు ప్రార్థించి దేన్నైనా తినొచ్చు. ఒకవేళ ఎవరిని అడిగారు అనుకో, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్న కానీ గొప్పపడితే రక్తం తాగనడు అనుకో, అప్పుడు నువ్వు తాగొచ్చు. ప్రభు ఇది తాగుతుండగా నువ్వు నాకేం హాని చేయవు కదా అని వాక్యంలో ఉంది కదా అని నువ్వు తాగేయకూడదు. నేను తాగొచ్చా లేదని పర్మిషన్ అడగాలి దేవుడిని. ఎంతమందికి అర్థమవుతుంది? చాలామంది ఇలాగే పేతురు నడిచాడు కదా అని నీటి మీద నేను నడుతాను నడిచి మునిగిపోయారు చాలామంది. పేతురుని ఏమన్నాడు? నువ్వు రా అన్నాడు. అలాగే ఈ రేమా వర్డ్ మళ్ళీ దేవుడు నీతో మాట్లాడాలి. ఈ వాక్యంలో చెప్పాను కరెక్ట్, ఇప్పుడు నేను నీకు చెప్తున్నాను, నువ్వు వెళ్ళు అని దేవుడు చెప్పినప్పుడు నువ్వు వెళ్తే అద్భుతం జరుగుతుంది. దిస్ మౌంటైన్, ఇఫ్ గాడ్ sets you up as a mountain, this mountain will take over other mountains. ఎంతమందికి అర్థమైంది? సో అందుకని నో కన్ఫ్యూజన్, ఎవరు కరెక్ట్ రాంగ్ ఈ టైప్ కాంపిటీషన్ అవసరం లేదు. ఇఫ్ యూ రియల్లీ గోయింగ్ టు గాడ్. రక్తము తినును వాడు తన ప్రజలు, అంటే ఆ కాలంలో అది చేయుట పరిశుద్ధత. ఎంతమందికి అర్థమైంది? రైట్. ఇప్పుడు దేవుడు చెప్పాడు నువ్వు చికెన్ తినకి ఈరోజు అని తినకూడదు, అంతే. ఈరోజు నువ్వు మటన్ తినకంటే తినకూడదు. ఆ రోజు ఆ జాతకులు ఏం తినేవారు? మాంసం, కొంచెం మాంసం ఎవ్రీ డే. ఒక్కొక్కసారి నేను ఏం చెప్పాను మీకు, మరుసటి రోజుకి మిగల్చకుండా ఈరోజే తినేయాలి. కొన్ని ఉంచుకొని తినొచ్చు. ఒకవేళ మిగిలిపోతే ఏం చేయాలి? దాన్ని కాల్ చేయాలి, అవునా కదా? విన్నారా? నిన్న రోజు బలి వస్తుంది, పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం, బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ 3 రోజులు వీళ్ళకి మటన్. దేవుడు అంటే కొంతమంది ఏమంటారు, దానివల్ల స్టమక్ మీద బర్డెన్ పడుతుంది. కరెక్టే, డైజెస్ట్. ఇప్పుడు మీరు యాపిల్ తిన్నారు అనుకోండి, ఇడ్లీ తిన్నారు 2 గంటలు ఆకలేస్తుంది. మీరు కాయగూరల భోజనం తిన్నారు 3-4 గంటలు ఆకలి వేస్తుంది. అదే మీరు చికెన్ తిన్నారు అనుకోండి, ఒక 4-5 గంటలు ఆకలేదు. అదే మీరు మటన్ తిన్నారు అనుకో 7 గంటలు హాయిగా ఉండొచ్చు, అవునా కదా? సాలిడ్. మరి వీళ్ళు పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం తింటే కడుపు మీద భారం పడుతుంది. ఏం పని చేయి. గాడ్ సేస్, దేవుడు తెమ్మన్నప్పుడు విషం తినినా ఏం కాదంట. ఎవడు రక్తము తినో వాడి ప్రజల్లో నుండి కొట్టివేయబడి. ఇది ఆ కాలంలో ఇచ్చింది. ఈ కాలంలో కూడా దేవుడు చెప్పడానికి సిద్ధముగా ఉన్నాడు. రైట్, కమాన్. ఇఫ్ యూ ప్లీజ్ గాడ్ ఎవ్రీథింగ్ విల్ బీ సెట్. రైట్. చూడండి, నీ టైం వచ్చింది. నేను చెప్పాను మన యేసుప్రభు వారు మరి ఆ 40 రోజుల తర్వాత ఆయన ఏమీ చేయకుండా ఆయన పేరంతా వెళ్ళిపోయిందా లేదా? ఖ్యాతి. గాడ్, ఇఫ్ గాడ్ వాంట్ టు క్యాన్వాస్, హీ విల్ జస్ట్
Canvas. Do more than the Holy Spirit, more than the, not Holy Spirit, do more than the media. Social media or any other media, television or newspapers or రాజులు కూడా ఉంటాయి, their own people వెళ్ళి డప్పులు కొడుతూ మొత్తం ఊరంతా చాటుతారు, బోర్లు ఉంటాయి, whatever message they give. Come on, read. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, ఎవడు యెహోవాకు సమాధాన బలి ద్రవ్యములను తెచ్చునో వాడు ఆ ద్రవ్యములలో నుండి తాను అర్పించినది యెహోవా సన్నిధికి తేవలెను. అతడు తన చేతులలోనే యెహోవాకు హోమ ద్రవ్యములను అనగా బోర మీది క్రొవ్వును తేవలెను. యెహోవా సన్నిధిని అల్లాడింపబడు అర్పణముగా దానిని అల్లాడించుటకు బోరతో దాన్ని తేవలెను. యాజకుడు బలిపీఠము మీద ఆ క్రొవ్వును దహింపవలెను, కానీ బోర అహరోనుకును అతని సంతతి వారికి చెందును. రైట్ షోల్డర్ ఇవ్వాలంట, ఓకే, ప్రీస్ట్కి. ఓకే, రైట్, హీవ్ ఆఫరింగ్, రైట్, చదవం. సమాధాన బలి పశువులలో నుండి ప్రతిష్టార్పణ. బోరా అంటే దాని ఉద్దేశం కుడి భుజం, అవునా కదా? రైట్ లెగ్, అందులో కూడా మళ్ళా సరే అంటే చికెన్ లెగ్ పీస్ లాగా, ఓకే, భుజం లాగా, థై పీస్, ఓకే, షోల్డర్ పీస్ లాగా, రైట్. యాజకునికి కుడి జబ్బనియవలెను. అహరోను సంతతి వారిలో ఎవడు సమాధాన బలియగు పశువు రక్తమును క్రొవ్వును అర్పించునో కుడి జబ్బ వానిదగును. ఓకే, మరి ఎవరు దాన్ని అర్పిస్తున్నారో ఏ యాజకుడైతే చూడండి, మొత్తం 24 గంటలు అలాగే ఉండాలంట, అది హోమం అలా మండుతూనే ఉండాలంట. అంటే షిఫ్ట్ వైజ్ 8 గంటలకు ఒకళ్ళు, లేకపోతే 6 గంటలకు ఒకళ్ళు, ఒకవేళ బాగా హెవీ వర్క్ అనుకోండి 4 గంటలకు ఒకళ్ళు. అంటే 4 గంటలకు ఒకళ్ళు అంటే ఎంతమంది పని చేయాలా? 24 అవర్స్ ఒక పనికి 6 పని చేయాలి, 6 4 24. ఓకే, మేబీ 10 మంది అంటే 60 మంది షిఫ్ట్లు వేసుకొని పని చేయాలన్నమాట. 10 6 షిఫ్ట్స్ లైక్ దట్. సో ఎవరైతే చేశారో వాళ్ళకి ఈ భుజాలు వచ్చేస్తాయి అనమాట, ఈ కుడి భుజం వచ్చేస్తుంది, రైట్. వాళ్ళు తినాలి ఆ భుజం పట్టుకొని, చూసారా? మరి అలా తింటే వాళ్ళకి కొవ్వు వస్తుందా? హార్ట్ అటాక్స్ వస్తాయా? నో. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఆఫ్ వాట్ యు ఆర్ లిసనింగ్. మొన్న రీసెంట్ ఒక 2-3 సంవత్సరాల దాకా కొవ్వులోని ఫ్యాట్, ఇదేంటిది మిల్క్ ఏమి తాకూడదు, అందులో కొవ్వు ఉంటుంది, హార్ట్ అటాక్ వస్తుంది. తర్వాత ఏమన్నారు? ఆ కొవ్వు, ఆ కాఫీ, ఆ టీ అవన్నీ కూడా గుండెకి మంచిదంట. సో ఇఫ్ గాడ్ ఈస్ టెల్లింగ్ ద ప్రీస్ట్ ఈట్ అంటే దేవుడు ఇవన్నీ బాగా తిని హార్ట్ అటాక్ తెచ్చుకొని అహరోను మీ సంతతే మీరు సావండి అంటున్నాడా? వాట్ గాడ్ గివ్స్ ఈజ్ లైఫ్. అవును కదా? హీ కేమ్ టు గివ్ లైఫ్ అండ్ లైఫ్ ఇన్ అబెండెన్స్. మరి లోకము అది దాని ద్వారా ఏదైనా వస్తుందంటే రాదు, అది తప్ప. ఎంతమందికి అర్థమవుతుంది? యా. సో ఇట్స్ అప్ టు యూ. ఒకవేళ డాక్టర్ మీకు చెప్పాడు అనుకోండి, నువ్వు నాన్ వెజ్ తింటే నీకు ఇలా జరుగుతుందని, నీ ఇష్టం, అది అప్ టు యూ, తినక. ఓకే, కమ్ ఆన్, రీడ్. ఏలయనగా ఇశ్రాయేలీయుల యుద్ధ నుండి అనగా వారి సమాధాన బలి ద్రవ్యములలో నుండి అల్లాడించిన బోరను ప్రతిష్ఠితమైన జబ్బను తీసుకుని నిత్యమైన కట్టడ చొప్పున యాజకుడైన అహరోనుకును అతని సంతతి వారికి ఇచ్చి ఉన్నాను. వారు తనకు యాజకులగునట్లు యెహోవా వారిని చేరదీసిన దినమందు యెహోవాకు అర్పించు హోమ ద్రవ్యములలో ఉండినది అభిషేకమును బట్టి అహరోనుకును అభిషేకమును బట్టియే అతని సంతతి వారికి కలిగెను. రైట్. ఒక్కొక్కసారి మనము డిమాండ్ చేయాలా? డిమాండ్ అనండి. నిన్న ఈవినింగ్ చక్కగా డిమాండ్ చేసాం, మనం ఒక వచనాన్ని డిమాండ్ చేసాం, అవునా? ఏంటది? ఎల్లప్పుడూ ఏ కలిగి ఉండాలని ఉంది? సర్వసమ్మతి. అంటే ఏంటి? నీకు కావలసిన ఇల్లు, నీకు సరిపోయేటంత ఇల్లు, ఓకే, నీకు పిల్లలకి కావాల్సినంత స్కూల్ ఫీజు, మంచి స్కూల్ ఫీజు, భోజనం, బట్టలు, సమృద్ధిగా ఏదైనా సరే అవసరం వచ్చినట్టు, ఓకే, స్కూల్ ఫీజా, ఆ ఫీజా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వెళ్ళడానికి ఒక మంచి వాహనం, ఏది కావాలి. సో దేవుడు అలాగా సర్వసమృద్ధిగా నీకు ఇవ్వడానికి ఎల్లప్పుడూ ఎలా ఉన్నాడంటే ఆయన కృపను విస్తరింప చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంతమంది క్లెయిమ్ చేశారు? యా, డిడ్ యూ క్లెయిమ్ దట్? యస్, యూ నీడ్ టు క్లెయిమ్ ఇట్. క్లెయిమ్ ఇట్. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, యూ లూజ్ వాట్ యూ డోంట్ క్లెయిమ్. యూ నీడ్ టు ఆస్క్ గాడ్ సమ్ టైమ్స్. ఒక్కొక్కసారి మీకు చెప్తా ఉంటాను, ద గిఫ్ట్ ఈజ్ డేంజరస్ అని, అవునా కదా? ఎందుకు? ఈవెన్ ఇఫ్ యూ ప్రే ఆర్ డోంట్ ప్రే, ద గిఫ్ట్ విల్ వర్క్. ఈవెన్ ఇఫ్ యూ ఆర్ హెల్దీ ఆర్ సిక్, ద గిఫ్ట్ విల్. అంతెందుకు? ఎలీషా చనిపోయిన రైజ్ ద డెడ్ అనాయింటింగ్ ఎక్కడ ఉంది? కొంతమంది అడుగుతారు, ఐ వాంట్ రైజ్ ద డెడ్ అనాయింటింగ్. ఆయన చనిపోయిన ఎక్కడ ఉంది అనాయింటింగ్? ఎముకలు. యు సీ దట్. సో అనాయింటింగ్ ఈజ్ డేంజరస్. అందుకే ఒకవేళ నీకు అనాయింటింగ్ ఉన్నా నువ్వు వాక్యానుసారంగా లేవనుకో, నేను చెప్పాను, నేను 3 కండిషన్ చెప్పాను అనాయింటింగ్ ఎలా వాడాలి అని. ఒక 3 చెప్పాను, చాలా ఉంటాయి కానీ 3 చెప్పాను. ఒక గుర్తుందా? ప్రేమతోటి,
నీ శరీరాన్ని నలగొట్టుకుంటూ వాడాలా. అర్థమైందా? సో పరిశుద్ధంగా నీతితో వాడాలా. యూ నీడ్ టు యూజ్ ఇట్ ఇన్ రైచియస్నెస్, ఇన్ హోలీనెస్. ఇంకోటి ఏం చెప్పాను? యా, దేవుడు ఈరోజు నువ్వు ప్రేయర్ చేయక అంటే నువ్వు చేయకూడదు. ఈరోజు అది వాడద్దంటే వాడకూడదు. ఈరోజు నాతో సమయం గడుపు. మేబీ ఏసే కనిపించింది రోజు తండ్రితో గడపాలని. సో ఇట్ యూనిట్ అకౌంట్ అలా చాలా ఉంటాయి, మెనీ థింగ్స్ అనమాట. సో అనాయింటింగ్ వచ్చినప్పుడు ప్రజలకేంటి కన్ఫర్మేషన్, ఓకే హీస్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్, ఓ హీ హాజ్ అ గిఫ్ట్, ఇతనికి ఒక వరం ఉందని కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఇక మనం ప్రార్థన చేసిన నలగొట్టుకోకపోయినా, అందుకే పౌలు అంటాడు, పౌలుకి అన్ని వరాలు ఉన్నాయి. పౌలు నామకార్థంగా వాళ్ళకి ఎన్ని వరాలని చెప్తాడు? 9. కానీ పౌలు ఎన్ని వరాలు వాడాడు? పౌలుకి ఇంపటేషన్ టు క్లాత్ ఉంది గిఫ్ట్. మనుషులకే కాదు ఇంపటేషన్, దేనికి ఇవ్వగలడు? బట్టకు కూడా ఇవ్వగలడు ఇంపటేషన్. నీ ఫోన్కి ఇవ్వగలడు, కుర్చీకి ఇవ్వగలడు. పౌలుకు ఎన్ని ఉన్నాయి. అయినప్పటికీ ఇవన్నీ ఉన్నా నేను వీళ్ళందరినీ రక్షించి నేను నరకానికి పోతానేమో అని ఏం చేసేవాడంట? శరీరాన్ని నలగొట్టుకునేవాడంట. సో ఇఫ్ ఎనీబడీ ఈజ్ ఆస్కింగ్ ఫర్ గిఫ్ట్, బీ కేర్ఫుల్, డెవలప్ సమ్ హ్యాబిట్స్ ఫస్ట్. ఇప్పుడు దావీదుని సమూయేలు నూనె పోసి ఏం చేశాడు? దేవుడు నిన్ను ఇజ్రాయేలుకు రాజుగా నియమించాడు అన్నాడు. అవునా కదా? హి మేడ్ యూ యాజ్ ఎ కింగ్. అయ్యాడా రాజు? అవ్వలే. ఒక టైంలో అబిగేల్ అంటది, ఏం రాజా నువ్వు రాజ్యం పోగొట్టుకుంటావా ఏంది, నా మగుడిని చంపి, వీడు ఒక బుద్ధి లేనోడు, వీడిని చంపి నువ్వు రాజ్యం ఎందుకు పోగొట్టుకుంటా అంటే దావీదుకి రాజ్యం పోయే ఛాన్స్ ఉంది. తర్వాత ఒక మాట అంటాడు దావీదు, నాకు మరణానికి అడుగే ఉందంట. దేర్ ఈజ్ ఎ స్టెప్ బిట్వీన్ మీ అండ్ డెత్. ఎందుకు? ఎవరు తరవారు? సౌలు రాజ్యంతో తగురుతున్నాడు, మొత్తం సైన్యంతో తగురుతున్నాడు. అందుకే వచ్చింది, నా పక్కన 10,000 పడిన అపాయం నా వద్దకు రాదు. గాడ్ ట్రైన్ హిమ్. అందుకే అంటాడు, దేశాలు నా మీదకి వచ్చిన నీ నామమున నేను వాళ్ళందరినీ నేలకేసి కొడతాను అన్నాడు. దేశాలు వచ్చిన. లుక్ ఎట్ దిస్ మ్యాన్. ద సాంగ్స్ ఈజ్ సో పవర్ఫుల్. నేను బెచ్చమెత్తుకోను, నాకు రాజ్యం పోయినా నాకు జనాలు పెట్టారు, నేను పడిపోయినా నేను అంటే నీతిమంతుడు పడిపోయినా కూడా లేస్తాడు కాబట్టి నీతిమంతుడే. అయినా అతను 2 సంవత్సరాలు కొన్ని సంవత్సరాలు అతను రాజ్యం పోగొట్టుకున్న అతనికి ఆహారం ఇచ్చాడా లేదా దేవుడు? యా, హీ వాస్ ఫ్యాట్. పీపుల్ గేవ్ హిమ్ ఫుడ్. సో అంటే ఏంటి? ఎప్పుడైతే ఒక ప్రామిస్ వచ్చిందో నీ పరిస్థితి ఇంకా దిగజారిపోయినా ఏం జరగకపోయినా దేవుడు పని ఆరంభించాడు. మేబీ ఎవరైతే వారి లైఫ్లో మేనిఫెస్టేషన్ జరగలేదో, లెట్ దిస్ ఇయర్ మేనిఫెస్ట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ రిడెంప్షన్. హల్లెలూయా. ఆర్ యు రెడీ? నీకు ఎన్ని సమస్యలు ఉన్నా ఏదన్నా ఉన్నా కరెక్టే, సమస్యలు బాధలు వచ్చాక అనుకోవాలి. కానీ ప్రభువా ఈ సమస్యలోంచి ఏం మహిమ తీయబోతున్నావు? అదే కదా పౌలు అంటాడు, నా అనుభవపూర్వకంగా నేను శ్రమల యందును గడిచిన వారం చెప్పానా లేదా? యా, ఎంతమంది ఉన్నారు గడిచిన వారం మెసేజ్? యా, హోల్డ్ ఆన్ వైల్ ప్యూరిఫైయింగ్, హోల్డ్ ఆన్ టు యువర్ ఫెయిత్. చూడండి 35, యూ లూజ్ వాట్ యూ డోంట్ క్లెయిమ్. ఇక్కడ ఏం చెప్పాను? దీని మంది యెహోవాకు అర్పించారు హోమద్రవ్యంలో నుండి అభిషేకమును బట్టి అహరోనుకు, అభిషేకమును బట్టి సంతతి వారికి కుడిభుజం ఇవ్వబడ్డదంట. అంటే కుడిభుజం అంటే ఏంటో తెలుసా? ఆహారంలో కుడిభుజం అంటే బెస్ట్ అనమాట. దేవుడు మొత్తం ప్రపంచమంతా కరువులో ఉండి ఆహారం కోసం కొట్టుకుంటుంటే యాకోబు సంతతికి ఆయన ఐగుప్తులో అధిక ధనము గల దేశమై ఉంటే అందులో ఒక ప్రాంతంలో ఇంకా మంచి ప్రాంతం అంటే ఆ ప్రాంతంలో ఇచ్చాడు గృహమాడికి. ఏ ప్రాంతం అది ఎవరికైనా ఐడియా ఉందా? గోషెన్. గోషెన్. అలాగే అభిషేకాన్ని బట్టి ఒక్కొక్కసారి మనం క్లెయిమ్ చేయాలంటే ఏంటి? ఈ భూమి మీద అభిషేకమును బట్టి వాళ్ళకి ఇవ్వబడ్డదంట. ఇప్పుడు ఎవరైతే యేసుని నమ్మారో వాళ్ళకి ఎవరుంటారు? పరిశుద్ధాత్మ. అంటే మీలో ఏమున్నట్టు? కాబట్టి యూ షుడ్ క్లెయిమ్. ఈ భూమి మీద ఉన్నప్పుడు ఐ షుడ్ బీ ద బెస్ట్. ఎంతమందికి అర్థమైంది? క్లెయిమ్. క్లెయిమ్ అంటే లోకానికి తగ్గ బెస్ట్ కాదు, నీకు కావాల్సిన బెస్ట్. వాట్ ఎవర్ యూ వాంట్, ద బెస్ట్ ఎడ్యుకేషన్ టు యువర్ కిడ్స్, ద బెస్ట్ ఫుడ్, ద బెస్ట్ హౌస్, ద బెస్ట్ ఆఫ్. ఈ రోజు నుంచి మీ అభిషేకాన్ని బట్టి ఇది మీరు పొందుకొందురుగాక. యా, కంటిన్యూ. You know sometimes we don't claim I got a Holy Spirit in me, so I deserve the best. The anointing. చదవండి. వీటిని ఇశ్రాయేలీయులు వారికి ఇవ్వవలెనని యెహోవా వారిని అభిషేకించిన దినమున వారి తరతరములకు నిత్యమైన కట్టడగా నియమించెను. ఇది దహన బలిని గూర్చియు, అపరాధ పరిహారార్థపు నైవేద్యమును గూర్చియు, పాప పరిహారార్థ బలిని గూర్చియు, అపరాధ పరిహారార్థ బలిని గూర్చియు, ప్రతిష్ఠార్పణమును గూర్చియు,
మరి వీళ్ళకి ఆ బెస్ట్ ఫుడ్ రోజు తింటా ఉంటే వీళ్ళకి హార్ట్ అటాక్లు వస్తాయా? డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉంటాయా? నో. వెన్ గాడ్ సేస్ ఈట్, అందరికీ అది వచ్చి ఏమైనా ఇబ్బంది జరుగుతుందో అనుకో, నువ్వు తిన్నావు, వెన్ గాడ్ సేస్ ఈట్ యూ క్యాన్ ఎంజాయ్. అంతేగాని అతను చూసి ఏదో అంటారు సామెత, పులిని చూసి నక్క వాతలేను. నువ్వు కూడా ప్రభు అతను తింటున్నాడు, నేను కూడా తిన్నా. అందుకే ఒక్కొక్కసారి నీకు కన్ఫర్మేషన్ రావాలి, దేవుడు అది ఇచ్చాడా లేదు. దెర్ ఈస్ ఎ టైం. ఎప్పుడైనా ఒక ప్రామిస్ ఇచ్చినప్పుడు ఏమైంది తెలుసా? వెన్ యూ రిసీవ్ ఎ ప్రామిస్, ద ప్రిపరేషన్ ఫర్ ద ప్రామిస్ బిగాన్. నీకు దేవుడైనా వాగ్దానం ఇస్తే నీలో ఏం మొదలైంది? ప్రిపరేషన్ మొదలైంది. దావీదులో ఆ వాగ్దాన సమయం మొదలైంది, ట్రైనింగ్ ఇచ్చాడు, తర్వాత దేవుడు రాజుగా చేశాడు. సో ఎవరెవరైతే ఇంకా మీరు, అందుకే అన్నాను, నీ కష్టాల్లో నీ అవమానంలో కూడా ఏం కలిగి ఉండాలంట? నిరీక్షణ. ఒక్కొక్కసారి అంతా అయిపోయిందనే టైంలో జరుగుతాయంట. కమ్ ఆన్, లెట్స్ రీడ్. ఇశ్రాయేలీయులు యెహోవాకు అర్పణములు తీసుకొని రావాలనని సీనాయి అరణ్యములో ఆయన ఆజ్ఞాపించిన దినమున యెహోవా సీనాయి కొండ మీద మోషేకు అలాగుననే ఆజ్ఞాపించెను. ప్రతి ఒక్కళ్ళు అందరికీ ఒక రీతిగా ఉండదండి. ఎవరి కాళ్ళకి ఒక కోడ్ లాంగ్వేజ్ ఉంటుంది. దేవుడు కొంతమందికి పీస్ ఇస్తాడు, కొంతమందికి డ్రీమ్, కొంతమందికి విజన్, కొంతమందికి వాక్యం ద్వారా మాట్లాడతాడు. వాళ్ళకి తెలిసిపోతుంది. అందరికీ వాగ్దానం వేరు, ఈ సహోదరికి వేరు. ఆ సహోదరికి చెప్పాడంటే అది ఈక్వల్ టు ప్రొఫెసీ, దేవుడు డైరెక్ట్గా చెప్పినట్టే. అది కాంప్రమైజ్ అవసరం లేదు. ఎలా ఇచ్చాడు కదా, ఎలా ఎందుకు జరిగింది ఉండదు. ఆమె ఇక్కడ నాకు వాక్యంలో కనపడ్డదని చెప్పదామె, నాకు దేవుడు చెప్పాడని చెప్తుంది ఆమె. అది 100 times మహా అంటే ఒకసారి అడిగిట్ అవ్వచ్చు, కానీ 99 times అది పర్ఫెక్ట్గా జరుగుంటుంది. మెజారిటీ. ఎంతమందికి అర్థమైంది? ఎవ్రీబడి హ్యావ్, ప్రతి ఒక్కరు షుడ్ డెవలప్ ఎ కోడ్ లాంగ్వేజ్ టు రిసీవ్ ఫ్రమ్ గాడ్. ఇప్పుడు చూద్దాం, ఇందులో ఒకటి ఉంటుంది అనమాట, ఒక ఇన్స్ట్రుమెంట్, యుమిమ్ తుమిమ్ అని ఎవరైనా రావది. Did you hear that? Today we will study that. We will continue. మరియు యెహోవా, నీవు అహరోనును అతని కుమారులను వారి వస్త్రములను అభిషేక తైలమును పాప పరిహారార్థ బలి రూపమైన కోడెను 2 పొట్టేళ్లను గంపెడు పొంగని భక్ష్యములను తీసుకొని ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దకు సర్వ సమాజమును సమకూర్చుము అనగా యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. చూసారా? సమాజపు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దకు అందరూ కూడుకుంటే అక్కడ అహరోను తన సంతతిని ఏం చేశాడంట? మోషే అభిషేకించారంట. వీళ్ళు యాజకులు, వీళ్ళు మీకు దేవునికి మధ్య ఉండే యాజకులు, వీళ్ళు ఆథరైజ్డ్ పీపుల్ అని దేవుడు మోషే ద్వారా ఎవరిని అభిషేకించాడు అంటే ఇజ్రాయెల్ అందరూ ఎవరిని నమ్ముతారు అప్పుడు దాకా? మోషే. అవునా కదా? మోషే. అప్పుడు దాకా వాళ్ళు నువ్వు ఆ లీడరు మేమా కాదని ఇంత ఘోరంగా ఆయన ఒకసారి ఆ కొండ మీద అగ్ని వలె, మరి ఒక ధూపం వలె, ఒక పొగ వలె వచ్చినప్పుడు దేవుడు వద్దు మోషే నువ్వే మాతో మాట్లాడు. మోషే వాస్ హీరో ఫర్ దెమ్. ఇన్ఫ్యాక్ట్ ఒక మాట అంటాడు, మోసెస్ని ఒక మాట అంటాడు, యు ఆర్ గాడ్ టు ఫరో అని. చూద్దాం మనం, అయిపోయింది కదా అది. నీవు ఫరోకి ఎవరమంట? దేవుడవు. యు ఆర్ గాడ్ టు ఫరో. గాడ్ మే గివ్ హిమ్ దట్ ఆఫీస్. యు ఆర్ గాడ్ టు ఫరో. సో ఇక్కడ చూడండి, వెన్ గాడ్ ఈజ్ అనాయింటింగ్ యూ, గుర్తుపెట్టుకోండి, నువ్వు చెప్పుకోవాల్సిన పని లేదు, దెబ్బ కొట్టుకోవాల్సిన పని లేదు. వెన్ యు ఆర్ అనాయింటెడ్, ద క్యాన్వాసింగ్ వర్క్ విల్ బి డన్. ఇఫ్ యు ఆర్ అనాయింటెడ్, గాడ్ విల్ క్యాన్వాస్ ద అనాయింటింగ్. ఇక్కడ చూడండి, ఇక్కడ అభిషేకిస్తున్నప్పుడు అక్కడ ఏం చేశాడు? గుమ్మం దగ్గర అందరినీ పెట్టాడా లేదా? మొత్తం ద్వారం దగ్గర. ఇక్కడ ఏం చేస్తున్నాడు? క్యాన్వాసింగ్, ద్వారం ఉన్నది అందరి ముందు అభిషేకిస్తున్నాడు అంటే తెలియాలని. యూ వాంట్ టు డెమాన్స్ట్రేట్ ఈజ్ అనాయింటింగ్. ఓకే, పక్కనతో చెప్పండి, దేవుడు నీ అభిషేకాన్ని అనేకులకు బయలుపరుస్తాడని చెప్పండి. యా, మీకు కూడా ద టైమ్ విల్ కమ్, ద లార్డ్ విల్ రిలీజ్ యూ. సో వెయిట్, ఇయర్ ఆఫ్ రిడెంప్షన్. అవునా కదా? అబ్రహాం వాగ్దానాన్ని ఒక షోపీస్గా చూపించాడా లేదా లోకానికి? నువ్వు అనుకోవచ్చు, నాకు ఒక ఇల్లు ఉంటే బాగుండు, పెళ్ళి అయితే బాగుండు, కొడుకుంటే బాగుండు, ఓ 10 లక్షల బ్యాలెన్స్ ఉంటే బాగుండు, ఇలాగ ఉంటే బాగుండు, అమ్మయ్య ఏ పూట నాకు గడిచిపోతే బాగుండు అనుకుంటున్నావా? పొద్దున టిఫిన్ లేకపోయినా కనీసం చెద్దను ఉంటే బాగుండు అనుకుంటున్నావా? దేవుడు నిన్ను గొప్పగా దేవుడు వాడుకోబోతున్నాడు. అలాంటి వారిని పిలిచి ఏమన్నాడో తెలుసా? మీరు గొప్ప దేశంగా చేసి మీరు దేశాలకు అప్పిస్తారంట. హల్లెలూయా. You see, he's teaching them these laws. He's teaching them the anointing. Sacrifice, he బోధిస్తున్నాడు. వాళ్ళు ఈ జాగ్రత్తగా విని చేశారు. సో గాడ్ బ్లెస్డ్ them. అవునా కదా? వరాలు, గిఫ్ట్స్ ఆర్ కాలింగ్స్ ఆర్ వితౌట్ రిపెంటెన్స్. ఒకసారి దేవుడు ఇచ్చిన వరాన్ని వెనక్కి, ఇప్పటికీ అబ్రహాం ఆశీర్వాదం ఉందా యూదుల మీద? ఉంది. హి విల్ నాట్ టేక్ బ్యాక్. వాళ్ళు ఎలాంటి వారైనా ఏం చేసినా దేవుడు ఇంకా ఇజ్రాయెల్ ప్రేమిస్తున్నాడా లేదా? గుర్తుందా మీకు? ఒకసారి 5,000 చెప్పాను. యాక్యురేట్ హిట్. ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ అంటే ద ఏంజల్స్ ఆఫ్ ఇజ్రాయెల్ ఆర్ స్టిల్ దేర్.
అంటే మిఖాయేల్ ఇంకా ఉన్నాడా లేదా? ద ఏంజల్ ఇస్ స్టిల్ దేర్. అది ఒకసారి ఒక దూత జాషువా కనపడుతుంది తెలుసా? జాషువా పక్కన ఒక దూత ఉంటుంది, పంతగా కత్తి పట్టుకునే. ఎవరై ఉంటుంది? మేబీ మైఖావా, ద కెప్టెన్ ఆఫ్ ద లార్డ్, కెప్టెన్ ఆఫ్ ద లార్డ్స్ ఆర్మీ. మైఖాల్. సమాజము ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దకు కూడిరాగా మోషే సమాజముతో చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన కార్యము ఇదే అనెను. అప్పుడు మోషే అహరోనును అతని కుమారులను దగ్గరికి తీసుకొని వచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించెను. ఫస్ట్ దెర్ ఇస్ ఎ వాషింగ్, దెర్ ఇస్ ఎ వాషింగ్, క్లిన్సింగ్, వాషింగ్, స్నానం. అంటే ఫస్ట్ ఏం కావాలా? అనాయింటింగ్ కి బిగినింగ్ ఏంటి? ద వర్డ్. మనల్ని వాక్యం అనే నీటితో ఏం చేయమంటాడు? స్నానం. యూ నీడ్ టు వాష్ విత్ ద వర్డ్. ఓకే, సో దిస్ ఈజ్ లైక్ సింబాలిక్. వారిని స్నానం చేయించాడంట మోషే. మేబీ ఈ మస్ట్ అందరి ముందు నీళ్ళు ఇలా బిందులతో నీళ్ళు వేసాడేమో పైన. రైట్, కమ్ ఆన్, లెట్స్ డూ. తర్వాత అతడు అతనికి చొక్కాయిని తొడిగి అతనికి దట్టిని కట్టి నిలువుటంగిని ఏఫోదును వేసి ఏఫోదు యొక్క విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి దాని వలన అతనికి ఏఫోదును బిగించి అతనికి పతకము వేసి. చూసారా, ఇదంతా ఎవరు చేస్తున్నారు? మోషే. ఇఫ్ గాడ్ ఈస్ అనాయింటింగ్ సంబడి, హీ విల్ అనాయింట్ అండ్ రివీల్ ఇట్ పబ్లిక్లీ. దేవుడు ఎవరైనా అభిషేకిస్తే ఇంకొక అభిషక్తుని ద్వారా దాన్ని అందరికీ చూపిస్తాడు, ఇతను అభిషక్తుడు అని. సో ఇవి మీ ఫ్యూచర్లో క్లెయిమ్ చేసుకోవచ్చు. లార్డ్, రివీల్ యువర్ అనాయింటింగ్. యూ డోంట్ నీడ్ టు స్ట్రగుల్. ఓకే, నో షీప్ స్టీలింగ్. అర్థమైందా? యా, కమ్ ఆన్, రీడ్. ఆ పతకములో ఊరిము తుమ్మిమును వాటిని ఉంచి. యు నో వాట్ ఈస్ దిస్? యుమిమ్ అండ్ తుమిమ్. ఒకసారి మనం చూసుకున్నాం. ఈ యురిమ్ అండ్ తుమిమ్ అంటే ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ అనమాట. ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ అంటే రకరకాల మంది రకరకాలుగా అంటారు. మరి నేను తెలుసుకున్నది ఏంటంటే ఇందులో ఒక వైట్ స్టోను ఒక బ్లాక్ స్టోను ఉంటుందంట, కైండ్ ఆఫ్ స్టఫ్. ఓకే, అది ఒక్కొక్కసారి దేవుని చిత్తమా కాదా అని అందులో చేయబెట్టి తీస్తే ఓకే, అది వైట్ స్టోన్ తీస్తే ఎస్, బ్లాక్ స్టోన్ తీస్తే నువ్వు యుద్ధం చేయాలా, మేము నెగ్గుతామా నెగ్గమా, అంతా మళ్ళీ తిరిగి పొందుకుంటామా పొందుకోమా. దావీదు ఏం చేస్తాడు? యుమం పట్టుకొని, ప్రభువా నేను వెళ్ళి మొత్తం తెచ్చుకుంటానా, వీళ్ళందరినీ జయించి మొత్తాన్ని తీసుకుంటానా లేదా అంటే దేవుడు ఏం చెప్తాడు? గో, మొత్తం పట్టుకెళ్ళిపోయారు శత్రువులు, నేను వెంబడించి శత్రువుల్ని జయించి నా భార్యల్ని నా పిల్లల్ని మా మొత్తం అందరినీ తెచ్చుకోగలనా లేదా అంటే దేవుడు ఏం చెప్తాడు? గో. అలాగే మేబీ అనమాట ఏఫోద్ కట్టుకో, ఒక్కొక్కసారి ఏఫోద్ కట్టుకొని ప్రార్థన చేస్తారు, ఒక్కొక్కసారి ఈ యాజకులు వాడతారు అనమాట ఇది యుమిమ్ అండ్ తుమిమ్ అని. ఓకే, డేవిడ్ యూజెస్ ఎఫోద్ అండ్ హీ ప్రేస్, దట్స్ ఎ డిఫరెంట్ realm. బట్ హియర్ ఇలాగా అది కూడా ఉంది ఇక్కడ ఎఫోద్. బట్ దిస్ ఇస్ ఎన్ ఏరియా. ఓకే, యుమిమ్ అండ్ తీస్తే ఇలా తీస్తే వైట్ వస్తే గాడ్స్ విల్, బ్లాక్ వస్తే గాడ్స్ నాట్. అది ఉండేది ఇన్స్ట్రుమెంట్. చూసారు అంటే గాడ్ వాజ్ ఈవెన్ గివింగ్ దెమ్ టాంజిబుల్లీ కదా, చేతులతో ఇచ్చేది కాదు. చూడు మందసం కూడా కదా, ఆ మందసం ఎవరైనా శత్రువు వస్తే మందసం వెళ్తే ఎవరైనా ఓడిపోతారా? నో. ఇఫ్ దే క్యారీ దట్, ఫినిష్. ఎప్పుడైతే ఆ మందసానికి ధూపం వేయడం మానేసి ఈ బలులు ఇవ్వడం మానేశారో అప్పుడు శత్రువులు వచ్చి మందసం తీసుకెళ్ళిపోయారు. ఎంతమందికి అర్థమైంది? అది తీసుకెళ్ళిపోయి వారి దూత ఆలయంలో పెడితే ఏమైపోయాయి? అక్కడ ఉండే బొమ్మలు కిందకి పడిపోయాయి. యు సీ దట్ నౌ. ఇఫ్ గాడ్ లవ్స్ యూ, ఇప్పుడు కూడా హీ క్యాన్ బీ టాంజిబుల్ టు యూ. ఒకవేళ దేవుడు ఇప్పుడు కూడా నీతో శారీరకంగా ఇంకో సెకండ్ ఇచ్చి కొన్ని అద్భుతాలు చేసి నీ విశ్వాసాన్ని నిలకడగా ఉంచగలడు కూడా దేవుడు. ఎంతమందికి అర్థమైంది? యా, గాడ్ కెన్ డూ దట్. హీ గేవ్ మీ ఎ టాంజిబుల్ లీఫ్. యా, టాంజిబుల్ అంటే ఏంటి? ముట్టుకోగలిగేది. తోమ ఏమన్నాడు? నేనైతే ఆయన చేయను వ్రేలి వేసి ముట్టుకుంటే కానీ నేను, దేవుడు అన్నాడు లేదు అలాంటిది ఉండదు, నువ్వు వాక్యమే నమ్మాలా, లేకపోతే నరకని పోతాం అన్నాడా? ఏమన్నాడు దేవుడు? హృదయానుసారంగా మాట్లాడతాడు. యూదులు ఎవరు? వీళ్ళ హృదయంలో ఏమనుంది? మరణం, చంపేసే వేషధారులు కొంతమంది ఉన్నారు. వాళ్ళని ఏమంటాడు? మీకు అద్భుతం చూపించాలా? వేషధారులైన వాళ్ళు అద్భుతాన్ని అడుగుతున్నారు, మీకు ఎవరు పో అంటాడు. తోమ అడిగితే ఏమంటాడు? వెళ్ళి ఇదిగో నీకోసమే వచ్చా, అందరి మధ్య వేలు పెట్టి చూడు, నమ్ము, అతనే భారతదేశానికి విశ్వాసాన్ని ప్రకటించాడు. యు సీ నౌ. సో యూ క్యాన్ స్టిల్ ఆస్క్. అది పాత నిబంధన కొత్త నిబంధన. హీ క్యాన్ స్టిల్ గివ్ యూ ఎ టాంజిబుల్ ఎవిడెన్స్. అవిశ్వాసంలో గందరగోళంలో ఉండాల్సిన అవసరం లేదు. మే గాడ్ మేనిఫెస్ట్ హిస్ ఫెయిత్ ఇన్ యూ. హీ కెన్ టాక్ టు యూ. అందుకే నేనేం చెప్పాను, నాకు వర్షం ఎక్కడి నుంచి ఎప్పుడైనా మొన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. వివాహం విషయం వస్తే దేవుడు ఏమన్నాడు? ఆది నుండి అలాగా లేదు. మరి మోసే ఎలాగమన్నాడంటే ఇన్ ద బిగినింగ్, ఆది నుండి అలా లేదు అన్నాడు. మరి ఆది నుండి ఎలా ఉంది?
ఆది నుండి ఆదాం ఒక్కడే, అవ్వ. ఇతను మొగ అంటే మొగ, ఆడంటే ఆడ. వాళ్ళిద్దరు జతపరిచాడు, వేరుపరచుకోవడం. అది ఆదిని నేను పెట్టా. ఈ మధ్యలో వీళ్ళందరూ రాబట్టి మారిపోయింది అంటున్నాడు. సో గాడ్ సెయింగ్ టు ద బిగినింగ్. మళ్ళీ లాస్ట్లో ఏమనుంది? అన్ని విషయాల్లో వివాహము అంటే ఈ వివాహాన్ని ఆది కాడి నుంచి ప్రకటన దాకా తీసుకెళ్తే కానీ నీకు తెలియదు దాని గురించి. నోబడీ క్యాన్ సే దట్. షుడ్ బి కేర్ఫుల్ ఇన్ దట్ ఏరియా. చూద్దాం రండి. ఆ పథకములో ఊరీము తుమీము అను వాటిని ఉంచి అతని తల మీద పాగాను పెట్టి ఆ పాగా మీదను అతని నొసట పరిశుద్ధ కిరీటముగా బంగారు రేకును కట్టెను. ఇట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. సో వాళ్ళకి డ్రెస్ పెట్టి అవన్నీ పెట్టి దాన్ని ఈ డ్రెస్ ఇద్దాం. చూసారా ఈ డ్రెస్ అనమాట. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ లైక్ గోల్డెన్ ప్లేట్. ఇవన్నీ కూడా పెట్టాడు. హోలీ క్రౌన్. ఇవేంటంటే ఎఫ్ఎస్సిలో ఉంటుంది అనమాట. ధరించుకోవాలి వాక్యం అనేది, దట్టి ప్రార్థన, వాక్యం, సిద్ధ మనసు కల జోడు, ఆల్ దీస్ థింగ్స్ anointing. You need the word and you need the preparation, the prayer life, the gospel. ఇవన్నీ ఉండాలన్నమాట. చదవమ్మా. మరియు మోషే అభిషేక తైలమును తీసుకొని మందిరమును దానిలోనున్న సమస్తమును అభిషేకించి వాటిని ప్రతిష్ఠించెను. చూసారా ద ఆయిల్. మీరు తల మీదే కాదు, ఇఫ్ యు ఫీల్. ఒకసారి పౌలు ఏం చేశాడు? తన అభిషేకాన్ని బట్టలకి పంపిస్తే ఆ బట్ట వెళ్ళి అనేకుల్ని స్వస్థపరిచాడు. ఇట్స్ ఎ సైన్. అదేంటంటే ఇప్పుడు దేవుడు ఈ వాక్యం ద్వారా ఏం చెప్తున్నాడంటే ఆ అభిషేకము నేను కొంతమందిలో ఆరంభించాను, కొంతమందిలో మధ్యలో ఇంటర్ఫేర్ కొనసాగించాను. తప్పకుండా ఒకరోజు నేను బయలుపరుస్తాను. అది నీ కుటుంబం సమస్య అవ్వచ్చు, ఏదైనా కుటుంబంలోని ఎక్కడో నీకన్నా ఆయన బయలుపరుస్తాడు. సమ్ టైమ్స్ దీస్ ఆర్ సమ్ టాంజిబుల్ థింగ్స్. యా కమ్ ఆన్ రీడ్. అతడు దానిలో కొంచెము 7 మారులు బలిపీఠము మీద ప్రోక్షించి బలిపీఠమును దాని ఉపకరణములన్నిటినీ గంగాళమును దాని పీటను ప్రతిష్ఠించుటకై వాటిని అభిషేకించెను. ఇంకొకటి తెలుసు, ఇఫ్ యు ఆర్ అనాయింటెడ్ మీన్ యూ క్యాన్ అనాయింట్ మెనీ థింగ్స్. అవునా కదా? ఇక్కడ 7 మార్లు అంట, 7 times. ఎందుకు 7 మార్లు? ఒక్కొక్కసారి నెంబర్ అర్థమైంది. ఇప్పుడు 7 మార్లు అంట. నేను ఎన్నిసార్లు చేస్తాను? 50, 49. 7 మార్లు అంటే 7 ఈజ్ కంప్లీషన్. 7 అంటే ఏంటి? అది కంప్లీషన్. చూడండి, దేవుని యొక్క 7 ఆత్మలు అంటారు. అవునా కదా? దేవుని యొక్క 7 ఆత్మలు. దేసే వారానికి ఎన్ని? కంప్లీట్. అమ్మయ్య ఒక వారం అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ సండే బ్రేక్, కంప్లీషన్ ఒక వారం. 7 ఈజ్ లైక్ కంప్లీషన్, ఫుల్నెస్. అలాగే 7 మార్లు పోసాడంట, రైట్? ప్రోక్షించాడంట. కమ్ ఆన్ రీడ్. మరియు అతడు అభిషేక తైలములో కొంచెము అహరోను తల మీద పోసి అతని ప్రతిష్ఠించుటకై అతనిని అభిషేకించెను. అప్పుడు అతడు అహరోను కుమారులను దగ్గరికి తీసుకొని వచ్చి వారికి చొక్కాయిలను తొడిగి వారికి దట్టీలను కట్టి వారికి కుళ్ళాయిలను పెట్టెను. ఇట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. అప్పుడు అతడు పాప పరిహారార్థ బలిగా ఒక కోడెను తీసుకొని వచ్చెను. అహరోనును అతని కుమారులను పాప పరిహారార్థ బలి రూపమైన ఆ కోడె తల మీద తమ చేతులుంచిరి. దాన్ని వధించిన తరువాత మోషే దాని రక్తమును తీసి బలిపీఠపు కొమ్ముల చుట్టూ వ్రేలితో దాన్ని చమిరి బలిపీఠము విషయమై పాప పరిహారము చేసి దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై బలిపీఠము అడుగున రక్తమును పోసి దాన్ని ప్రతిష్ఠించాడు. ఏం చెప్తున్నాడు? ఇదిగో వీళ్ళు కూడా మనుషులే, వీళ్ళు పొరపాట్లు చేస్తారు. వాళ్ళకి చెప్తున్నాడు ఇప్పుడు. కాబట్టి మీరు అవి తీసి యూట్యూబ్లో పెట్టొద్దు. వీళ్ళని క్షమించాను, మిమ్మల్ని కూడా క్షమిస్తా. మీరు ఈయన పాపాలు క్షమించబడ్డాయని నమ్మకపోతే మీ పాపాలు కూడా. They got it now? Those who are mocking the anointed, their sins will be remaining in their life. అర్థమైందా? అభిషక్తుల పొరపాట్లు నీలో ఉన్నాయి అని నువ్వు చూపిస్తున్నావు. నీ పాపాలు క్షమించబడడానికి యేసు రక్తము నేను ఇంకా కడగలేదు. ఎవరు విమర్శిస్తారు? ఎంతమందికి అర్థమైంది? రైట్? You see, so God is telling they are forgiven. So forgive the anointed. See him as holy. అర్థమైందా? See him as righteous. Come on, read. అందుకే కాంగ్రెస్ అందరిని పిలిచాడు అనమాట. Be careful. Come on, read. మోషే ఆంత్రముల మీద క్రొవ్వంతటిని కాలేజము మీది వపను 2 మూత్రగ్రంథులను వాటి క్రొవ్వును తీసి బలిపీఠము మీద దహించెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఆ కోడెను దాని చర్మమును దాని మాంసమును దాని పేడను పాళెమునకు అవతల అగ్ని చేత కాల్చివేసెను. తర్వాత అతడు దహన బలిగా ఒక పొట్టేలు. ఏంటి? ఈయనకు ఇది బలి అయిపోయింది. ఇది బలి అయిపోయింది కాబట్టి ఈ శిక్ష వీళ్ళ మీద లేదు, ఈ పాపము కూడా వీళ్ళ మీద లేదు. అందుకనే ఇంపార్టెంట్ ఆర్గన్స్ అనమాట. ఆర్గన్స్ అన్నీ పెట్టారు దాని మీద. ఇంపార్టెంట్ ఆర్గన్స్. ఒక మనిషికి ఏముంటాయి చెప్పు? కాలేయము, గుండె. దీస్ ఆర్ ఆల్ ప్రైమ్ థింగ్స్. సో దే ఆర్ బర్న్డ్, సాక్రిఫైస్డ్ అయిపోయాయి అన్నీ.
సో ఈజ్ ఫర్ గివెన్. యేసుక్రీస్తుని నమ్మిన మీరందరూ పాపాలు పోయి నీతిమంతులుగా ఉన్నారు ఇప్పుడు. ఎంతమంది ఆల్రెడీ నమ్మారు కాబట్టి యు ఆర్ రైచస్, రైట్? కమ్ ఆన్ రీడ్. తరువాత అతడు దహనబలిగా ఒక పొట్టేలును తీసుకొని వచ్చెను. అహరోనును అతని కుమారులను ఆ పొట్టేలు తల మీద తమ చేతులుంచిరి. అప్పుడు మోషే దానిని వధించి బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షించెను. అతడు ఆ పొట్టేలు యొక్క అవయములను విడదీసి దాని తలను, అవయములను, క్రొవ్వును దహించెను. అతడు దాని ఆంత్రములను, కాళ్ళను, తల, అవయవములు, కొవ్వు మోస్ట్ ఇంపార్టెంట్ కదా, హెడ్, ఆర్గన్స్. సో దీస్ ఆర్ ద ప్రైస్. ఎ హెవీ ప్రైస్ ఇస్ బీయింగ్ పెయిడ్ ఫర్ సిన్. పాపానికి చాలా గొప్ప పరిహారార్థ బలి ఇవ్వబడ్డది. అంటే చెప్తున్నారు, నీ అభిషేకం నీలోనే ఉంటుంది, పనిచేస్తుంది. క్యారీ ఆన్ విత్ ద అనాయింటింగ్. ఇఫ్ ఆరోన్ కెన్ క్యారీ ద అనాయింటింగ్, హౌ మచ్ మోర్ కెన్ యూ క్యారీ? అహరోనే అలాగే ముందుకు వెళ్ళిపో అంటున్నాడు. కరెక్ట్. అంటే నీ బలహీనతలేవి నీకు అడ్డు రావు, వెళ్ళిపో. అలాగని బలహీనతల్లో నిలకడగా ఉండమనా? నో. ఇంత దారుణంగా బలైంది కాబట్టి సెకండ్ టైం అలా చేయకుండా జాగ్రత్త పడు. ఎంతమందికి అర్థమైంది? దట్స్ వాట్. అంచెలంచెలుగా మహిమ నుంచి అధిక మహిమ. కమ్ ఆన్ రీడ్ ప్లీజ్. అతడు దాని ఆంత్రములను, కాళ్లను నీళ్లతో కడిగి ఆ పొట్టేలంతయు బలిపీఠము మీద దహించెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అది ఇంపైన సువాసన గల దహన బలి ఆయను. అది యెహోవాకు హోమము. అంటే సాక్రిఫైస్. అంటే నువ్వు పాపివి, దానివల్ల వచ్చి జీతం మరణం, నశించిపోవాలి. కానీ ఇంకా దానివల్ల ఏమొస్తుంది? నాకు ఇంపైన హోమం. యు ఆర్ యాక్సెప్టెడ్. వావ్, క్యారీ ఆన్. నువ్వు అంగీకరించబడ్డావు. అందరూ చెప్పండి, నేను అంగీకరించబడ్డాను. అందరూ చెప్పండి, నేను ఎల్లప్పుడూ యేసునందు తండ్రికి అంగీకరించబడతాను. రైట్, కమ్ ఆన్ రీడ్. అతడు రెండవ పొట్టేలును, అనగా ఈ ప్రతిష్ఠితమైన పొట్టేలును తీసుకొని రాగా అహరోనును అతని కుమారులను ఆ పొట్టేలు తల మీద తమ చేతులుంచిరి. మోషే దానిని వధించి దాని రక్తములో కొంచెము తీసి అహరోను కుడి చెవి కొన మీదను, అతని కుడి చేతి బొటన వ్రేలి మీదను, అతని కుడికాలి బొటన వేలి కొన మీదను దాన్ని చమిరెను. ఇంకోటి ఏంటంట, బ్లడ్ తీసాడంట. బ్లడ్ తీసి ఎక్కడ రాశాడంట? రైట్ ఇయర్, రైట్ థంబ్ ఎడ్జ్, రైట్ టో ఎడ్జ్. So when you are anointed, you hear from God. Your hands are anointed. Your legs are anointed. Hey, you're getting me now? You're forgiven. You're anointed. Elisha's bones are anointed. Avuna kada? Bones are anointed. So నువ్వు వీక్గా ఉన్నా, డబ్బులు లేకపోయినా, ఏమున్నా, sometimes you need to say, I'm anointed. The right shoulder, the best come to me. The anointing brings you. అవునా కదా? అభిషేకం మూలంగా ఇచ్చడం లేదా వాళ్ళకి? ద బెస్ట్. యూ నీడ్ టు డిమాండ్. నాకు తెలియదు, సంబడీ విల్ రిసీవ్ ద బెస్ట్ దిస్ ఇయర్, విల్ బ్రింగ్ సమ్ స్టఫ్ టు యూ టుడే. ద బెస్ట్. హల్లెలూయా. యూర్ రెడీ ఫర్ దాట్? ఎంతమంది ఉన్నారు? అభిషేకం నాకు ఉత్తమమైనది ఇస్తుంది అనండి. అహరోను మీద ఉండే ఆ అభిషేకానికి వారికి ఆ యొక్క పొట్టేల్లో, ఆ యొక్క గోవులో, మేకలో ఏ భుజం ఇచ్చారంట? కుడి భుజం ఇచ్చారంట. కుడి భుజం తిను అని వాళ్ళకి ఇస్తారని ఎవరు చేశారు? వాళ్ళకి. దే గాట్ ద బెస్ట్ అభిషేకం. మీలో పరిశుద్ధాత్మ ఉన్నాడు కాబట్టి మీరు అందరూ ఎవరో అభిషేకింపడ్డారు. కాబట్టి దేవుడు ఈ భూమి మీద ఉన్నప్పుడే మీకు ఉత్తమమైన ఇచ్చును గాక. ఇప్పుడు దాకా మీ ఇబ్బందులన్నీ మారిపోవును గాక. మేబీ షిఫ్టెడ్. యా, యూ నీడ్ టు క్లెయిమ్ ఇట్. క్లెయిమ్ చేయాలి దాన్ని. వాగ్దానాలు అన్నీ ఉన్నాయి. నువ్వు అడిగితే ఆయన ఏమంటాడంట? ఆమేన్. మొదలవుతాయి. వెంటనే రావు, మొదలవుతాయి. నెమ్మదిగా దేవుడు ట్రైనింగ్ ఇచ్చి నిన్ను రాజుగా కూర్చోబెడతాడు. తర్వాత 10 ఏళ్ళు పట్టవచ్చు. యోసేపులాగా దిగజారిపోయి లోపలికి వెళ్ళిపోయి జైల్లో కూడా చేతులు కాళ్ళు కట్టేయచ్చు, రక్తం వచ్చేటట్టు. ఏందో అనుకున్నా. అయినప్పటికీ ఆ దర్శనాన్ని విడవలే. నెక్స్ట్ ప్రమోషన్ కుర్చీ. నాకు తెలియదు ఎవరైతే దీనమైన భయంకరమైన స్థితిలో ఉన్నారో, దేవుడు యేసయ్య ఇంత గొప్ప దేవుడు, నా పని ఇంత హీనంగా ఉందా అని అనుకుంటున్నావా? గెట్ రెడీ, గాడ్ ఈస్ గోయింగ్ టు చేంజ్. వేర్ ఆర్ వి? ఏ వర్స్లో ఉన్నాము? 23. Okay, stop at 23. Okay, stop at 23. I'll continue tomorrow. So let me now move in the anointing and bless you. Okay, come on. నాకు తెలియదు, how many of you are very down in whatever area? Okay, ఎంతమంది అయితే యోసేపు లాగా నేను దేవుల్లో ఉన్నాను కానీ నాకు ఈ రోగాలు వచ్చేసాయి, నా కుటుంబం విడిపోయింది, నా పరిస్థితి అంతా పోయింది, దీనం అయిపోయాను, ఇంత ఘోరంగా ఉండిపోయింది, ఏంటి నా పరిస్థితి అని యోసేపు లాగా రక్తాలు వచ్చేసి బాధల్లో ఉన్నావేమో నువ్వు. పైగా ఏంటి వచ్చిన దర్శనం ఏంటంట? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు మొక్కుతున్నాయంట, పండ్లన్నీ మొక్కుతున్నాయంట. ఎక్కడున్నాడు క్యాండిడేట్? కాళ్ళకే సంఖ్యలు లేదు, జైల్లో ఉన్నాడు. ఇలాగా
బ్లడ్ వస్తుంది. పైగా ఏంటి, అది ఘోరమైన నింద వేయబడ్డది దేశంలో. నేనేమో ఇంత వాగ్దానంలో ఉన్నాను, ఎందుకు ఈ పాపములో జీవిస్తున్నాను? వై ఐఎమ్ ఇన్ సిన్. ఈ పాప బంధకాల్లో, ఈ త్రాగుడికి బానిస అయిపోయాను, సిగరెట్ బానిస అయిపోయాను, డ్రగ్స్కి బానిస అయిపోయాను, ఈ వ్యభిచారంలో పడిపోయాను నేను. ఈరోజు దేవుడు దాని నుంచి నేను బయటికి తీయబోతున్నాడు. గాడ్స్ గోయింగ్ టు బ్రింగ్ యూ అవుట్, మేక్ యూ హోలీ, మేక్ యూ రైచస్. ఐజియా అంటాడు, యెషయా ప్రవక్త అంటాడు, ప్రభువా నా నేను పెదాలు ఎలా ఉన్నాయంటే ఒక అగ్ని కణం వచ్చి ముక్తే వెంటనే హీ బికమ్స్ హోలీ, హీ బికమ్స్ హోలీ. సో గాడ్ ఈజ్ స్టిల్ వర్కింగ్. ఎంతమంది అనుకుంటున్నారు దేవుడు ఇంకా నా జీవితంలో పనిచేస్తున్నాడు? ఇంకా గాడ్ ఈజ్ స్టిల్ వర్కింగ్. గాడ్ డిడ్ంట్ లీవ్ యూ. అందరూ చెప్పండి, దేవుడు ఇంకా నాలో పని చేస్తున్నాడు. సంసోను భయంకరమైన జీవితం జీవించాడు. హీఈస్ గోయింగ్ టు, కానీ నీకు అభిషేకాన్ని ఇచ్చి ఆ కాడిని విరగ్గొట్టి మళ్ళా ఆ ఊబిలోకి వెళ్లకుండా దేవుడు కాపాడును గాక. ఐ డోంట్ నో వాట్, బికాస్ ఆఫ్ ద అనాయింటింగ్ వాట్ యూ బీన్ డిప్రైవ్డ్ ఆఫ్ ఆల్ దీస్ ఇయర్స్. మేబీ ఈ దేవుడు నాకు మా తాతల నుంచి తెలుసండి, నా ముత్తాతల నుంచి తెలుసండి, కానీ నా పరిస్థితి ఇలాగే ఉంది. 430 సంవత్సరాల నుంచి మా పరిస్థితి ఇలాగే ఉందండి. దిస్ ఈస్ ద ఇయర్ ఆఫ్ రెడెంప్షన్, గెట్ రెడీ. ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా ఉంది? మా తాత ముత్తాతలు ఎంతకాలం నుంచి? 430 సంవత్సరాల నుంచి. ఆ తరాన్ని నుంచి ఎవరికైనా దరిద్రం జ్ఞాపకం ఉందా? అప్పటి నుంచి ఏమన్నా షుగర్ వచ్చింది, బీపీ, అది జ్ఞాపకం ఉందా? వాళ్ళు బలహీనుడు ఒక్కడు కూడా లేడంట. అంటే 400 సంవత్సరాలంటే దగ్గర దగ్గర 5-6 తరాలు బలహీనుడుగా ఉన్నాడా లేదా? వాళ్ళ తాత 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 అందరికీ ఇచ్చేసింది అనమాట. ఇయర్ ఆఫ్ రిడెంప్షన్. అందుకనే వెన్ యు ఆర్ డూయింగ్ ఎనీథింగ్ కంటిన్యూస్లీ, రివైవల్ విల్ బ్రేక్ అవుట్. ద ప్రామిసెస్ విల్ కమ్ టు పాస్. కంటిన్యూగా అభిషేకం తీసుకుంటే, కంటిన్యూగా ఇలాగ దేవుల్లో ఉంటే నీ అభిషేకము బలిసి కాడేమవుతుందంట. మేబీ దిస్ ఇస్ ద ఇయర్ ఆఫ్ రిడెంప్షన్. కొంతమంది అనుకోవచ్చు, బ్రదర్ ముసలోడిని అయిపోయాను, ముసలిదాన్ని అయిపోయాను, ఇప్పుడు అంత విశ్వాసం లేదు. నవ్వింది సారా పక్కన. అలాగే సంవత్సరం పోయాక కొడుకుతో గంతులేస్తుంది, డ్యాన్స్ వేస్తుంది. వా, షీ వాజ్ ఈవెన్ ప్లేయింగ్. అది చేయడానికి ఆమెకి బలం వచ్చిందంట. ఈరోజు మే యూ రిసీవ్ స్ట్రెంగ్త్ ఇన్ యువర్ బాడీ. ఈరోజు మీకు నూతనమైన బలము కలుగును గాక. లెట్ మీ ప్రే ఫర్ యూ, బికాస్ ఆఫ్ ద అనాయింటింగ్ యూ క్యాన్ రిసీవ్ సమ్ థింగ్స్. ఎంతమంది నమ్ముతున్నారు నాలో పరిశుద్ధాత్మ ఉందని? యూ గాట్ హోలీ స్పిరిట్ ఇన్ యూ. సో somebody say, my ears are anointed, my hands, అందరూ చెప్పండి, నా చెవి అభిషేకింపడ్డది, నా చేతులు అభిషేకింపడ్డాయి, నా కాళ్ళు అభిషేకించబడ్డాయి. మోసే did Moses anoint with the blood? అంటే అందరిలా కాదు, యూ కెన్ హియర్ సంథింగ్. అందరిలా చేతులు కాదు, నీవు చేతులు ఇగా అదే కాదు. ఈరోజు ఇప్పుడు దాకా దరిద్రము చూసిన చేతులు కుడి భుజం తీసుకుంటున్నాయి. ద బెస్ట్ ఇన్ దట్ ప్లేస్. నా కాళ్ళు, నా జీవితమే భారం అనుకునే నీ కాళ్ళు ఈరోజు, దే ఆర్ అనాయింటెడ్, దే విల్ లీడ్ యూ టు ద బెస్ట్. యువర్ లెగ్స్ ఆర్ అనాయింటెడ్. సో డిమాండ్ ద బెస్ట్. హౌ మెనీ ఆఫ్ యు వాంట్ టు డిమాండ్ ద బెస్ట్ టుడే? కమ్ ఆన్. ఏదైతే విరిగిపోవాలనుకుంటున్నారో ఇప్పుడు దాకా అనాయింటింగ్లో, ఏదైతే నాకు రావాలని అనుకున్నారో ఇప్పుడు దాకా, కమ్ ఆన్, ఆస్క్ గాడ్, కమ్ ఆన్, క్లెయిమ్ ఇట్. ప్రభు నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు నాయన, ఐఎమ్ నాట్ యెట్ మ్యారీడ్, నాకు ఇంకా పిల్లలు లేరు నాయన, నాకు ఇంకా సొంత ఇల్లు లేదు నాయన, నేను ఇంకా ఈ త్రాగుడికి బానిసగా ఉన్నాను నాయన, నేను ఇంకా సిగరెట్కి బానిసగా ఉన్నాను, నేను ఇంకా ఈ పాప ఊబిలో ఉరికిపోయాను నాయన, ఐ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ సిన్ఫుల్ నేచర్. నేను ఇంకా ఆ కంపెనీ స్టార్ట్ చేయలేదు, ఆ ఇండస్ట్రీ మొదలు పెట్టలేదు నాయన, నేను ఇంకా అనేకులకు చాలా చదవను చేయలేకపోయినాను. లార్డ్, ఐ నీడ్ అ బ్లెస్సింగ్. లార్డ్, బ్లెస్ మీ. లార్డ్, ఐ వాంట్ టు స్టార్ట్ సంథింగ్ పవర్ఫుల్. ఐ వాంట్ ఎ జాబ్, నాకు ఒక ఉద్యోగం కావాలి నాయన. ఐ వాంట్ టు గో అబ్రాడ్, నేను బయటికి వెళ్ళాలి నాయన. లార్డ్, బ్లెస్ మీ, హీల్ మీ. నాకు ఇంకా ఈ మోకాళ్ళ నొప్పులు పోలేదు, నాకు పైల్స్ పోలేదు, గడ్డలు పోలేదు, క్యాన్సర్ పోలేదు, ఇంకా నా HIV పోలేదు, నా TB పోలేదు. లార్డ్, ఇంకా మా అమ్మాయి స్వస్థపడలేదు, నా కూతురు డౌన్ సిండ్రోమ్ పోలే, నా కొడుకులోంచి ఈ సమస్య పోలే. Lord, I want that to be healed, Lord. Heal me. Bless my family. Bless me. Revive me. Take me to a new level. నేను యేసుని నమ్మాను, నాలో పరిశుద్ధాత్మ ఉన్నాడు. Because of the anointing, నాలో పరిశుద్ధాత్మ నుండి, అభిషేకం నుండి, I cannot remain like this. I don't want this life, Lord. Bless me. Anoint. Let me hear blessings, the sound of blessings. Let my hands receive the best. Let my legs trample the devil. పాములను, భుజంగములను,
ఇదిగో తేళ్లను మొత్తం అన్నిటిని తొక్కేటువంటి పాదాలుగా దయచేయండి. మే ఐ ట్రాంపుల్ ద యాంటీ లయన్స్, ఓ లార్డ్, అండ్ డీమన్స్. And may these legs travel and preach the gospel and see miracles, signs and wonders. Let me never lack. Nothing should stop my legs. నా పాదములు తొట్టిల్లకుండా కాపాడు నాయన, because my legs are anointed. నా పాదాలు తొట్టిల్లకుండా కాపాడు. Let my legs be legs of peace. Give me power and authority, healing in Jesus mighty name. ఈరోజు ఎవరెవరైతే ఇదిగో తండ్రి జూమ్లో, యూట్యూబ్లో, wherever you are acclaiming because of the anointing, may you receive from the Lord the best. ఏ విషయం అయితే 10, 20, 30, 400 సంవత్సరాలు 5 తరాల నుంచి ఇంకా నువ్వు పొందుకోలేదనుకుంటున్నావో, దేవుడు ఈరోజు ఆ కాడ్లను విరగ్గొట్టి ఆ ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చి నిన్ను విజయవంతంగా నీ జీవితాన్ని కొనసాగించుదును గాక. మే ద లార్డ్, you put your hands on your head, Lord, bless them like Moses. Lord, I release a blessing on everybody. On everybody. Let the year of redemption, ఈ సంవత్సరం డిసెంబర్లో అందరూ అనేకమైన విడుదల సాక్ష్యాలు కలిగి ఉండునుగాక. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. God bless you.